మోషన్ వెళ్ళిన తర్వాత మంట ఎందుకు రావచ్చు అని చూసుకుంటే ముఖ్యంగా ఒకటి మోషన్ మరీ గట్టిగా మోషన్ హార్డ్ స్టూల్స్ వెళ్ళిన తర్వాత రావచ్చు, మోషన్ ఎక్కువ ముక్కడం వల్ల, లేదా మరిన్ని సార్లు చాలా సార్లు లూజ్ మోషన్స్ లాగా వచ్చినా కూడా ఈ రెండు సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, మనకు ఈ మోషన్ వెళ్ళే చిట్ట చివరి భాగం కూడా రబ్బర్ బ్యాండ్ లాంటిది. అంటే మోషన్ వెళ్ళే మార్గం జనరల్లీ మూసుకొని ఉంటుంది, మోషన్ వచ్చినప్పుడు లైట్గా తెరుచుకుంటుంది అండ్ వన్స్ మోషన్ వెళ్ళిపోగానే మళ్ళీ మూసుకొని ఉంటుంది. సో ఇది రబ్బర్ బ్యాండ్ లాగా పనిచేస్తుంది, తెరుచుకొని మూసుకుంటూ. సో ఇదే రబ్బర్ బ్యాండ్ ని మనం తీసుకొని గట్టిగా లాగితే ఏమవుతుంది, తెగి కూర్చుంటుంది. అదే విధంగా మనకి మోషన్ వెళ్ళే మార్గం పైన అధికమైన హార్డ్ స్టూల్ మరీ స్ట్రెయిన్ అయ్యి బాగా ముక్కి వెళ్ళినట్లయితే గట్టి మోషన్ రావడం వల్ల మనకి ఇక్కడ తెగిపోయినట్టు అయిపోయి ఒక చిన్న చీలిక లాగా ఏర్పడుతుంది. సో చీలిక ఏర్పడితే జనరల్లీ చేతులపైన కాలుపైన చీలిక వచ్చిన మనం ఏం చేస్తాము, జస్ట్ ఒక ఫార్మసీ షాప్ కి వెళ్ళి ఒక చిన్న బ్యాండేడ్ అనేది వేసి ఈ చేతికి రెస్ట్ ఇస్తాము, సో దట్ ఇది త్వరగా మానిపోయేటట్టు. దురదృష్టవశాత్తు మనకు ఈ చీలిక మోషన్ వెళ్ళే మార్గం దగ్గర వచ్చింది కాబట్టి దానికి డ్రెస్సింగ్ గానీ బ్యాండేజ్ గానీ వేయలేము. అండ్ అతి ముఖ్యంగా మనకు ఆ భాగంలో ఏర్పడిన చీలికకి రెస్ట్ అనేది ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు, మోషన్ వెళ్ళినప్పుడల్లా మోషన్ వల్ల రాపిడి జరిగి అక్కడ ఎక్కడైతే చీలిందో అక్కడ మంట అనేది పెరుగుతూ ఉంటుంది.